హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం లావా బ్లేజ్ 5G అంటే ఇది అండర్ 10,000 లోపల ఉండే 5G మొబైల్. ఇది ఒకటే అన్నమాట. దీని గురించి మనము ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే లుక్స్ ఎలా ఉంది, మొత్తం మనం దీంట్లో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మోడల్ అయితే చూడండి. ఇంకా నేను అన్బాక్సింగ్ అయితే చేయలేదు. అన్బాక్సింగ్ మొత్తం క్లియర్ వీడియో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఆప్చే చూశారు కదా, బాక్స్ అయితే ఇలా ఉంటుంది. మనకు ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ అని వస్తుంది. అంతేకాకుండా మనకు 2K వీడియో రికార్డింగ్ వస్తుంది అనమాట. మనకు 50 MP ఏఐ కెమెరా వస్తుంది, ట్రిపుల్ కెమెరా, అలాగే 8 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇందులో 8+8 GB ర్యామ్ అంటే విర్చువల్ ర్యామ్ అయితే ర్యామ్ మనము మెమరీ కార్డ్ నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. UFS 2.2 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. 8+8 GB 60 GB ర్యామ్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే మనకు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. అలాగే మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 6.5 inches HD ప్లస్ 90Hz IPS డిస్ప్లే అయితే దీంట్లో వస్తుందన్నమాట. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. 2.2 GHz మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే ఇందులో వస్తుందన్నమాట. క్లీన్ ఆండ్రాయిడ్ 13 OSతో అయితే వస్తుంది. మనకి ఆటో కాల్ రికార్డింగ్ అవన్నీ కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఇది 8 GB ర్యామ్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇది వచ్చి మనకు కాస్ట్ వచ్చి 9,799 రూపాయలు అయితే ఉందన్నమాట. ఫ్రీ సర్వీస్ హోమ్ అని రాస్తున్నారు ఇక్కడ. ఇండియా హోమ్కే వచ్చి సర్వీస్ చేస్తారని. ఇంకా మనకి ఇక్కడ మొత్తం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. ఇది నెంబర్ 1 మేడ్ ఇన్ ఇండియా అని రాసింది చూడండి. ఇంకా మనం స్క్రీన్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ ఉంది. బాక్స్లో మనకు సైడ్లో కూడా ఏం లేదు, మనకంతా నార్మల్ లావా అని రాసింది, ఫ్రీ సర్వీస్ అని రాసింది. ఇక్కడ సార్ వాల్యూ అవన్నీ రాసినారనమాట. యూనిట్ సార్ వాల్యూ రాసింది. చూడండి, దీంట్లో కవర్ అయితే ఒకటి వస్తుందన్నమాట. TPU కవరు బాగానే ఉంది. సిలికాన్ కవర్ అనుకుంటాను, నార్మల్గా ఉంది. అలాగే మనకు ఓపెన్ చేసినాం, చూసారు కదా. ఓపెన్ చేస్తే మనకు లోపల ముందుగా కవర్ అయితే ఉందన్నమాట. మనకు TPU కవర్ అయితే వస్తుంది. చూడండి, కవర్ మామూలుగా నార్మల్గా ఉంది, పెద్దగా ఏం లేదు చూడడానికి. ఇంకా దీంట్లో మనకి వారంటీ కార్డు అవన్నీ అయితే వస్తాయన్నమాట. ఇంకా మనకు డివైస్ చూసారు కదా. డివైస్ అయితే మనకి ఈ కలర్లో అయితే ఉంది. చాలా బాగుంది కలర్ చూడడానికి. అందుకే దీంట్లో ఇంకో కలర్ కూడా వస్తుందన్నమాట. చూసారా, Type-C ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి 12 watts ఛార్జర్. ఇది మనకు 24 watts అనేది 12 into 12 watts 24 watts ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. ఇందులో ఇంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఇందులో వచ్చింది. అన్బాక్సింగ్ ఇది మనం బాక్స్ అయితే పక్కన పెడదాం. ఇంకా డివైస్ చూద్దాం మనం ఎలా ఉందనేది. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చూడడానికైతే చాలా బాగుంది. ఇది ఫినిష్ కూడా ఏదో మ్యాట్ ఫినిష్ ఉంది. మన ఫింగర్ ప్రింట్ అయితే తీసుకోదన్నమాట. చాలా బాగుంది చూడడానికి. మ్యాట్ ఫినిష్తో వస్తుంది. మరీ స్లిప్పరీగా కూడా లేదనమాట. చేతిలో పట్టుకునేటప్పుడు కూడా బాగా హ్యాండీగా ఉంది. ఇంకా మనము కేసు వేసినప్పుడు కూడా దీని కలర్ అయితే డ్యామేజ్ అయితే కాదనమాట. చూడండి ఎలా ఉందనేది. కలర్ కూడా క్లియర్గా అయితే ఉందన్నమాట. ఇంకా మనం దీన్ని మొత్తం ఓపెన్ చేసి దీని స్పెసిఫికేషన్ చూద్దాం. ఆన్ చేసి చూద్దాం. ఉంది, ఛార్జింగ్ అయితే ఉంది. రావడమే లావా అని అయితే రావడం జరిగింది అనమాట. పవర్ బై ఆండ్రాయిడ్, ప్రౌడ్లీ ఇండియన్ అని వస్తుంది. హ్యాష్ట్యాగ్ చూసారు కదా. మొత్తం నేను మీకు సెట్ చేసి తర్వాత మీకు చూపిస్తాను. ఫోన్ అయితే ఆన్ చేస్తున్నా చూడండి. నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది. నీట్గా చూసాక డిస్ప్లే అయితే చాలా బాగుందన్నమాట. మనకి ఇక్కడ మొత్తం క్లీన్ ఆండ్రాయిడ్ అయితే వస్తుంది. దీంట్లో ఏం బ్లోట్వేర్ అయితే ఏం లేదనమాట. చూసారు కదా మీకు ఫ్రెండ్స్, చూసారు కదా. డిస్ప్లే అయితే ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. డిస్ప్లే అయితే చాలా బాగుంది. చూడగానే మనకు మంచి బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. ఇది మనకు బ్రైట్నెస్ కూడా చూడండి ఎంత ఉందనేది. ఫుల్ బ్రైట్నెస్ అయితే ఉంది. 500 nits అయితే ఇది వస్తుందన్నమాట బ్రైట్నెస్. ఎనఫ్ అని చెప్పొచ్చు. నాకు చాలా బాగానే అనిపించింది. ఇప్పుడు నేను తక్కువలోనే పెడతాను మీకు.
మరీ ఎక్కువ లైట్ అయితే మీకు దాంట్లో అక్షరాలు సరిగ్గా కనపడకపోవచ్చు. ఇంకా మనకు వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు వాల్యూమ్ రాకర్స్ అయితే వచ్చాయి. అలాగే సిమ్ పెట్టుకోవడానికి ఇక్కడ ట్రే అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సిమ్ ఇజెక్టర్ చూద్దాం. సిమ్ ఓపెన్ చేసి చూద్దాం దీని ట్రైలో ఏమేమి ఉందనేది. ఇక్కడ చూడండి డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. సిమ్ 1 సిమ్ 2 పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఈ ఈ కెమెరాస్ కూడా ఉన్నాయి. దీని గురించి అయితే మనకేమి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. బ్యాక్ 50 మెగాపిక్సెల్ అలాగే ఫ్లాష్ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుందన్నమాట. ఇది UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది 128 GB 8 GB ర్యామ్ అనమాట. మనకి ఈ ఈ ప్రైస్ రేంజ్లో మనకి 9800 ప్రైస్ రేంజ్లో మనకి 8 GB ర్యామ్తో రావడం అనేది నాకు తెలిసి ఇది ఒక ఫోనే వస్తుందన్నమాట. నేను ఇది మా ఒక ఫ్రెండ్స్కి కావాలంటే నేను దీన్ని ఆర్డర్ పెట్టి తెప్పించాను అనమాట. అలాగే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. స్లిప్పరీగా కూడా లేదు, చాలా బాగుంది. పట్టుకోవడానికి కూడా చేతికి మనకి ఈ బడ్జెట్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అనే చెప్పచ్చు. మీరు మొబైల్ అయితే మీరు చూడండి, ఇక్కడ మనం సెట్టింగ్స్లో చూపిస్తాను మీకు. సెట్టింగ్స్లో వచ్చి ఇది క్లీన్ ఆండ్రాయిడ్ మాదిరినే వచ్చిందనమాట. మీకు చూడండి ఎక్కడ బ్లోట్వేర్ ఏం లేదు. అలాగే మనకి అబౌట్ ఫోన్లోకి వెళ్ళామంటే ఇక్కడ చూసారు కదా 8 GB ప్లస్ 6 GB ర్యామ్, అంటే 8 GB దీని రియల్ ర్యామ్ అనమాట. మనకు మెమరీకి మనకు 128 GB మెమరీ నుంచి ఇది 6 GB ర్యామ్ని అయితే విర్చువల్గా తీసుకుంటుంది అనమాట. ఇది చూడండి 128 GBలో మనకు 16.5 GB యూజ్డ్ అయితే వచ్చిందనమాట. ఇంకా మనకి 13 ఆండ్రాయిడ్తో అయితే వచ్చింది. ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 13తో వచ్చిందనమాట. ఇంకా మనకు ప్యాచ్ విషయంగా చూసుకుంటే సెక్యూరిటీ అప్డేట్ మనకు 5th May 2023 ఉంది. అలాగే గూగుల్ పే సిస్టమ్ అప్డేట్ వచ్చి 1 April 2023 ఉందన్నమాట. ఇంకా ఇందులో వర్షన్ చూసుకుంటే మనకి మోడల్ లావా LXX503 అనమాట. ఫ్రెండ్స్ ఇంకెంత దీనిలో డిస్ప్లేలో వచ్చి మనకి లైట్ డార్క్ అయితే చేసుకోవచ్చు. డార్క్ మోడ్లో అయితే ఈ మాదిరి ఉంటుంది. బ్రైట్నెస్ అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. నైట్ లైట్ అనే ఒక సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఇట్లా డార్క్ అయితే అవుతుంది కొద్దిగా, అంటే రాత్రి టైంలో చూసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికి. తర్వాత ఇంకా మనకి హోమ్ సెట్టింగ్స్, మై టోను చూసారు కదా. ఇది మనకు వివిడ్లో పెట్టుకోవచ్చు. మనకు కావాలంటే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇట్లా నార్మల్లో పెట్టుకోవచ్చు, లేదా వివిడ్లో కావాలంటే వివిడ్లో పెట్టుకోవచ్చు. వివిడ్ కలర్స్లో కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. లేదు డిఫాల్ట్లో కావాలంటే డిఫాల్ట్లో పెట్టుకోవచ్చు. వాము, కూలు అలాగా ఆప్షన్ అయితే ఉంది. చూడండి వామ్ అయితే ఇలా వస్తుంది, కూల్ అయితే ఇట్లా వస్తుంది. కాబట్టి డిఫాల్ట్లో కావాలంటే మనం అట్లే పెట్టుకోవచ్చు అనమాట. కలర్స్ విషయంలో అయితే బాగానే ఉంది. ఇంకా మనకు లాక్ స్క్రీన్ అయితే మనము మా ఫింగర్ ప్రింట్ స్కానర్ అవన్నీ పెట్టుకోవచ్చు. స్క్రీన్ టైమ్ అవుట్, అలాగే ఆటో రొటేషన్ టైము, రిఫ్రెష్ రేట్ చూడండి ఇక్కడ హై, స్టాండర్డ్ 2 పెట్టుకోవచ్చు అనమాట. హైలో అంటే 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, స్టాండర్డ్లో అంటే 60 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అడాప్టివ్ అయితే ఇందులో రాదనమాట. ఇంకా మనం స్పీకర్ గ్రిల్, అలాగే మనకి ఇక్కడ Type-C పోర్ట్ అయితే వచ్చింది. అలాగే మనకి ఇక్కడ మైక్ అయితే ఉంది. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. చూడండి ఇది ఒక బెస్ట్ విషయం అనేది, ఎందుకంటే నార్మల్ బడ్జెట్ రేంజ్లో వచ్చే దాంట్లో అన్నింటిలోనూ మనకు ఇవి వస్తాయన్నమాట. సౌండ్ అయితే చూసారు కదా, సౌండ్ అయితే చాలా బాగుంది. నా ఫస్ట్ ఇంప్రెషన్ సౌండ్ మంచి లౌడ్గా అయితే ఉందన్నమాట. ఈ బడ్జెట్ రేంజ్లో మంచి సౌండ్ అనే చెప్పాలి. వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చూడండి సౌండ్ అయితే ఇంకా తగ్గించుకోవచ్చు. చూసారు కదా, స్క్రీన్ క్లారిటీ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. క్లియర్గా ఉంది, మనకు చూడడానికి అయితే బాగుందన్నమాట కదా. సౌండ్ అయితే చూడండి ఎంత బాగుందనేది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. మనకి ఇక్కడ డౌన్ ఫైరింగ్ మనకు స్పీకర్స్ అయితే రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది సౌండ్. చూడండి మీకు క్లోజ్ చేసినా కూడా సౌండ్ అయితే బాగుంది. చూసారు కదా, మనకు లూనా వెహికల్ అయితే ఉండేది పెట్రోల్ వేరియంట్ లో, ఇప్పుడు మనకు ఈ లూనా వచ్చేసింది అనమాట. మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. దీనికైతే యాక్చువల్గా ఇది అక్టోబర్లో లాంచ్ అన్నాడు, మన తర్వాత ఇప్పటికి లాంచ్ అయితే అయిందనమాట. బండి రావడం సూపర్ మోడల్తో అయితే వచ్చింది. బిల్డ్ క్వాలిటీ కానీ అన్ని బాగున్నాయి. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియో తెలుసుకుందాం. దీని మైలేజ్ ఏమి, స్పెక్స్ ఏమి అన్ని మొత్తం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా క్లారిటీ అయితే చాలా బాగుంది. నాకు డిస్ప్లే క్లారిటీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా
దీంట్లో అన్నీ ఉన్నాయి మనకు. క్యాలిక్యులేటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎఫ్ఎం రేడియో ఒకటి ఉంది. దీంట్లో ఎక్కువ బ్లోట్వేర్ అయితే లేదు. ఈ గేమ్ బూస్టర్ అనేది ఒకటి ఉంది. లావా కేర్ ఇవి ఉంది. అంతేగాని ఇంకా దీంట్లో ఏం లేవన్నమాట. సౌండ్ రికార్డర్ ఇవన్నీ క్లీన్గా వచ్చిందనమాట. మనకేం పెద్దగా బ్లోట్వేర్స్ ఏం లేవు. నీట్గా ఉంది. డిస్ప్లే అయితే బాగుంది. మనకు సెట్టింగ్స్ మన డిస్ప్లే ఇది అంతా బాగుందన్నమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ దీంట్లో ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇట్లా మనం మార్చుకోవచ్చు. ఇట్లా పేజ్ టైప్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఓకే. ఇంకా మనము కెమెరా శాంపిల్స్, మన కెమెరా గురించి వస్తాం. కెమెరా వస్తే మనకి చూస్తే మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుందన్నమాట. ఇందులో ఏఏ కెమెరా అని ఇచ్చాడు. ఏఏ లేదు, ఏం లేదు, ఎన్ని ఉత్తమాట్లేదు. పెద్దగా పెద్ద క్లారిటీ అయితే ఉండదన్నమాట. హెచ్డిఆర్ అయితే ఉంది మనకు. అలాగే దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి కెమెరా మోడు, కెమెరా మ్యూట్ అని ఉంది. అంతేకాకుండా జేఎస్డి అని, గ్రిడ్ లైన్స్ అని, కస్టమ్ అని ఇవన్నీ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. యాంటీ ఫ్లిక్కరింగ్ మోడ్ అయితే ఉంది ఇందులో. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు మనకు ఫ్లిక్కర్ అయిందంటే కనుక చూడడానికి బాగుండదు అనమాట. అలాగే మనకు వాల్యూమ్ కీ ఫీచర్స్ అనేది ఉంది. టచ్ షూటింగ్ ఉంది. పిక్చర్ సైజ్ అని ఉంది. లొకేషన్ ఇన్ఫో ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే వీడియో ఉంది. అలాగే నైట్ మోడ్ ఉంది. ఇంకా మనకు ఫొటోస్ చూస్తే పోర్ట్రేట్ ఉంది. బ్యూటీ మోడ్ ఉంది. మోర్లో మనకి ఇక్కడ వచ్చి అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, జిఫ్ మోడ్ ఉంది మనకి. అలాగే ఫిలిం ఉంది. ప్రో మోడ్ ఉంది. పనోరమా, యూహెచ్డి, అల్ట్రా హెచ్డి మోడ్ ఉంది. స్లో మోషన్ ఉంది. అలాగే టైం ల్యాప్స్, మ్యాక్రో, ఇంటెలిజెంట్ స్కానింగ్ అంటే మనకి స్కాన్ చేసుకునే దానికంతా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఫొటోస్ అన్ని దాంట్లో పెట్టాల్సింది వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ వీడియో చూస్తే మనకి ఇక్కడ వచ్చి సెట్టింగ్స్లో మనకి ఇది యాంటీ ఫ్లిక్కర్ మోడ్ ఇందులోనూ ఉంది. వాల్యూమ్కి ఫీచర్స్ ఉంది. వీడియో క్వాలిటీ ఉంది. వీడియో క్వాలిటీ మనకు చూసుకుంటే ఫుల్ హెచ్డి ఉంది, హెచ్డి ఉంది, విజిఏ ఉందన్నమాట. చూడండి, మనకి ఇక్కడ 2K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఈఏఎస్ మోడ్ కూడా ఉందన్నమాట. మనకి ఈఏఎస్ ఎనేబుల్ చేసుకుంటే మనకు షేక్ చేసినా కొద్దిగా బాగుంటుందన్నమాట. ఇమేజ్ స్టెబిలైజేషను, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. మనకు వీడియో క్వాలిటీ అయితే చూసుకుంటే మనకు 2K, ఫుల్ హెచ్డి, హెచ్డి, విజిఏ ఇట్లయితే ఉందన్నమాట. మనం కావాలంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. గ్రిడ్స్ కావాలంటే గ్రిడ్స్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో అయితే ఇదే అనమాట. మనకు దీంట్లో ఎఫ్పిఎస్ ఏమి ఇవ్వలేదు వీళ్ళు. ఓన్లీ మనకు వీడియో క్వాలిటీ మాత్రమే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకు 2K అనే డిస్ప్లే మాత్రం 2K వీడియో తీసుకోవచ్చని మాత్రం దీంట్లో చూపిస్తున్నారు. అలాగే మనకు ఈఏఎస్ మోడ్ అయితే ఉంటుంది. 2K, ఫుల్ హెచ్డి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ నుంచి తీసిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చి మనకి పోర్ట్రేట్ షాట్ అనమాట. నైట్ టైం తీసింది. ఇది నైట్ టైం ఫ్రంట్. ఇది కొద్దిగా లైటింగ్ ఉంటే ఫ్రంట్ క్యామ్ అయితే బాగానే పనిచేస్తుంది. ఇది బ్యాక్ క్యామ్ నుంచి తీసింది. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో. ఇది ఫ్రంట్ క్యామ్. ఇది ఫ్రంట్ క్యామ్లో మనకు పోర్ట్రేట్ షాట్ అనమాట. బాగా వస్తుంది. అలాగే ఇది డే టైంలో చూడండి, కొద్దిగా కలర్ అయితే బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది కూడా మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్తో తీసింది, బ్యాక్ క్యామ్తో తీసింది. ఇది పోర్ట్రేట్ షాట్ కూడా బాగుంది చూడడానికి అయితే కనుక. ఎడ్జ్ కూడా మనకు కరెక్ట్గా అయితే తెలుస్తుంది అనమాట. చూడండి, పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయితే అయిపోతుంది అనమాట. ఇది వచ్చి అల్ట్రా హెచ్డి మోడ్ అని. ఇది బేకార్ అండి, ఇది వేస్ట్. ఇది ఇంకా మనకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను మైక్ అయితే ఇన్బిల్డ్ చేశాను ఇందులో. మీకు ఎందుకు మైక్ ఇన్బిల్డ్ చేశానంటే వీడియో క్లారిటీ తెలుస్తుంది. అలాగే మీరు ఏదైనా యూట్యూబర్స్ అలాంటి వాళ్ళు అయితే ఒక చిన్న కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా మీకు ఇది యూజ్ అవుతుందా లేదా అనే దాని మీద నేను చెప్తాను. గ్రీనెరో మైక్ అనమాట ఇది. ఈ మైక్ అయితే నేను వాడుతున్నాను. దీని క్లారిటీ ఎలా ఉందో మీరు చూడండి, వాయిస్ క్లారిటీ. ఫ్రెండ్స్, నా ఫైనల్ ఒపీనియన్ చెప్తాను మీకు. ఫోన్ అయితే చాలా బాగుంది, హ్యాండీగా ఉంది. అలాగే పట్టుకోవడానికి కూడా బాగుంది. డిస్ప్లే కూడా పెద్దది వస్తుంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అలాగే మనకు UFS 2.2 ఉంది. అలాగే మనకి 8 GB ర్యామ్, విర్చువల్ ర్యామ్ కూడా ఉంది. 16 GB వరకు దీన్ని పెంచుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. కాస్ట్ 9800లో వస్తుంది అనమాట. నేను ఇది అమెజాన్లో బై చేశాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఫోన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట. ఫోన్ చూడడానికి చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మనకు అందులో ఇది బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ క్యాచ్ చేయడం అనడం లేదు. అలాగే బాగుంది ఫోన్ అయితే చూడడానికి. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.